మావా, నువ్వు ఎప్పుడైనా టీవీలో గానీ పేపర్లో గానీ డెకాథ్లాన్ యాడ్ చూసావా? ఛాన్సే లేదు. మరి వీళ్ళంత సక్సెస్ ఎలా అయ్యారు? నైక్, అడిడాస్ లాంటి బ్రాండ్స్ తమ రెవెన్యూలో 10 నుండి 20% కేవలం ఆ మార్కెటింగ్ కోసమే ఖర్చు చేస్తాయి. కానీ మన డెకాథ్లాన్ మార్కెటింగ్ బడ్జెట్ 0. వీళ్ళు యాడ్స్ మీద అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు మావా. వీరసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతావు. అదే వర్టికల్ ఇంటిగ్రేషన్. నువ్వు డెకాథ్లాన్లో చూసే 80కి పైగా బ్రాండ్స్ అంటే క్యూచువా, కలేంజీ, కిప్స్టా లాంటివున్నాయి కదా, ఇవన్నీ డెకాథ్లాన్ సొంత బ్రాండ్సే. ప్రోడక్ట్ డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మరియు లాజిస్టిక్స్ వరకు అంతా వాళ్లే చూసుకుంటారు. మధ్యలో థర్డ్ పార్టీ డీలర్లు ఉండరు. ఆ ఎక్స్ట్రా కమిషన్లు అసలే ఉండవు. అందుకే బయట ఎక్కడో 2000 ఉండే షూస్ ఇక్కడ కేవలం 500కే దొరుకుతాయి. వీళ్ళ మార్కెటింగ్ మీద పెట్టే డబ్బును ప్రైస్ కట్టింగ్కి మరియు కస్టమర్ ఎక్స్పీరియన్స్కి వాడతారు. వీరి స్టోర్స్ చూస్తే కేవలం షాపుల్లా ఉండవు మావా, అచ్చం స్పోర్ట్స్ గ్రౌండ్స్లా ఉంటాయి. మనం అక్కడ ప్రోడక్ట్ని వాడి చూశాకే కొంటాం. ఆ సాటిస్ఫాక్షనే వీరిని టాప్ పొజిషన్లో కూర్చోబెట్టింది. క్వాలిటీ బావుంటే కస్టమరే బ్రాండ్ అంబాసిడర్ అవుతాడని డెకాథ్లాన్ నిరూపించింది.